కీర్తన గ్రంథము 64వ అధ్యాయము గమనించండి. 63వ అధ్యాయము దానికి వివరణ గడిచిన వారంలో మనం చూసాము. దావీదు అరణ్యంలో ఉన్నప్పుడు, యూదా అరణ్యంలో ఉన్నప్పుడు ఆయన రాసిన కీర్తన. అరణ్యంలో ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేయలేదు, కానీ దేవుని యందలి కాన్ఫిడెన్స్ని అతను సూచిస్తూ ఉన్నాడు. 62వ అధ్యాయంలో కూడా అదే మనం చూసాము. అలానే 63వ అధ్యాయంలో కూడా దానినే మనం చూడటం జరిగింది. ఈ రోజున 64వ అధ్యాయాన్ని మనము చూడబోతున్నాం. విచిత్రంగా దావీదు గారు 150 కీర్తనలు ఆయన రాసిన 73 కీర్తనలో కూడా ప్రతి వారం కూడా నేను జ్ఞాపకం చేస్తున్నా, ఆయనకి అధికముగా శత్రువులే కనబడుతూ ఉన్నారు. ఆయన ఆరాధనలో 73 కీర్తనలో దాదాపుగా ఒకే థీము కనిపిస్తూ ఉంటుంది. కనిపించే థీమ్ ఏంటంటే, దేవా నా మీదకి శత్రువులు వస్తూ ఉన్నారు. బహుశా మరి మొదటి కీర్తన నుంచి ఫాలో అవుతున్న మీకు మరి ఇప్పటికీ గమనించుంటారు, దాదాపుగా ఈ థీమ్ తర్వాత తప్ప ఇంకొక థీమ్ని అసలు మన కీర్తనలో కనిపించదు అసలు. ఓకేనండి. తర్వాత దావీదు యొక్క కీర్తనలో ఆరాధన అనేసరికి ఏం అర్థాన్ని ఇస్తుంది? ఆరాధన అన్నమాట ఏ అర్థాన్ని అది ఇస్తూ ఉంది అంటే, మరి దేవుని యందలి విశ్వాసము, ఆయన యందలి కాన్ఫిడెన్సు, శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు దేవునికి అప్పగించడము, ఆయన మీద పూర్తిగా ఆధారపడటము, ఆయన్ని తప్ప మరి ఏది కూడా కోరుకోకపోవటము, ఆయనలో తప్ప మరి ఎందులోనూ కూడా ఆయన సంతోషాన్ని చూడకపోవటము ఆరాధనగా వివరించబడింది దావీదు కీర్తనల్లో. సో గమనించండి, ఆరాధన అంటే ఏంటి అన్న విషయంలో ఇప్పటికే మనం 63 కీర్తనలు చూసాము గనక, వాట్ ఈస్ వర్షిప్, ఆరాధన అంటే ఏంటి అనే ప్రశ్నకు సమాధానము దాదాపుగా ప్రతి పదం మనం చూసుకుంటూ వచ్చాము ఈ యొక్క 63 కీర్తనలో కూడా. ఈ ప్రతి పదంలో మనం చూసింది ఏంటంటే, ఆరాధన అంటే దేవునికి విధేయత. చాలా థీమ్స్ నేను జ్ఞాపకం చేశాను, దాదాపు 15 నుంచి 20 థీమ్స్ నేను జ్ఞాపకం చేశాను. అసలు ఆరాధన అంటే ఏంటి? సో ఆరాధన కేవలము పాటలు పాడటము కాదు. ఆరాధన అనేది ఇట్స్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్. అది కేవలము పాటలు అనేది ఆరాధనలో ఒక ఎక్స్ప్రెషన్ మాత్రమే. బహుశా 1000 ఎక్స్ప్రెషన్స్ ఉంటే సింగింగ్ అనేది కేవలము 1000 ఎక్స్ప్రెషన్స్లో ఒక్క ఎక్స్ప్రెషన్ మాత్రమే. సో ఇంకా 999 ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి వర్షిప్ అంటే. సో అంచేత మార్టిన్ లూథర్ గారు ఆయన మరి లాటిన్ భాషలో నుంచి చాలా పాటలు తర్జుమా చేసేటప్పుడు దీని యొక్క వివరణ ఆయన రాయటం జరిగింది. మరి వర్షిప్ అంటే మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని మీద ఆధారపడటము, కాన్ఫిడెన్స్ చూపించడము, శత్రులు అతని మీద దాడి చేసినప్పుడు దేవునికి అప్పగించడము, దేవుని సన్నిధిని తప్ప మరి దేనిని కోరుకోకపోవటము, తర్వాత తన జీవితంలో ధనము హెచ్చించటం వలన అతను గర్వించకపోవటము, తర్వాత చిన్నవారేమి పెద్దవారేమి వారి ఎవరి మీద తన ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడటము. తర్వాత దావీదు కేవలము దేవుని దగ్గర నుంచే తన సంతోషాన్ని, ఆనందాన్ని పొందుకున్నాడు. తన సంతోషం, ఆనందము మరి ఎక్కడా లేదు. దేవుని దగ్గర అత్యంత సాటిస్ఫాక్షన్, సంతృప్తిని అతను నొందాడు. దేవుని సన్నిధిలో లేకపోతే ఏడ్చాడు, బాధపడ్డాడు. తర్వాత దేవుడు ఎట్లాంటి స్థితిగతుల్లో నుంచి అయినా నన్ను తీసుకురాగలడు అనే యొక్క నమ్మకము, అలాంటి నడిపింపులో అతను నడిపించబడ్డాడు. ఇలాగా 999 చెప్పచ్చు ఆరాధన అంటే ఏంటో. ఇది జనరల్గా ఈ ఎక్స్ప్రెషను జీవితం ద్వారా బయటపడుతుంది. కేవలం లిప్ సర్వీస్ మాత్రమే కాదు, లిప్ సర్వీసు దానితో ఒక భాగము. అందుకనే అక్కడక్కడ మనకి కీర్తనలో ఏం కనిపిస్తుంది అంటే, నేను ఎలుగెత్తి దేవునికి పాడాను, ఎలుగెత్తి అని చెబుతూ ఉంటాడు. సో అంచేత ఆరాధన మనము దావీదు కీర్తనలో మనం చూసినప్పుడు సింగింగ్ అనేది వన్ మోడ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. మరి ఇవి ఎట్లాగా? నీ విధేయత ఈస్ ఆరాధన. నువ్వు దేవుణ్ణి ప్రేమించడము ఆరాధన. నువ్వు ఇతరులకి దేవుని ప్రభువుని బట్టి సహాయం చేయటము వర్షిప్. నీ పనిలో నమ్మకంగా పని చేయటము ఆరాధన. నీ కుటుంబానికి నమ్మకంగా ఉండటము ఆరాధన. నువ్వు దేవుని బిడ్డలుగా నీ పిల్లల్ని పెంచడము ఆరాధన. వర్షిప్ ఎక్స్ప్రెషన్ సింగింగ్ కేవలము అవుట్ ఆఫ్
1000 అని చెప్పవచ్చు. ఈ 63 కీర్తనలో స్పష్టంగా పదం బై పదం మనం చూసాము. అనేక ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మనం చేయవలసిన వారమే. దాని హోలిస్టిక్ క్రిస్టియన్ లైఫ్ అని మనం పిలవచ్చు. సో కేవలము సింగింగ్కి, ఒక ఫీలింగ్కి కనుక మనం పరిమితం చేస్తే అసలు ఆరాధన ఏ మాత్రము కూడా మనకు అర్థమైనట్టు కాదు. దానికి ప్రూఫ్ ఏంటంటే ఇప్పటిదాకా ఈ 63 కీర్తనలు పదం బై పదం నేను వివరించడాన్ని బట్టి ప్రతి మీనింగ్ దావీదు ఆరాధనను ఎలా చూశాడో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఈ 63 కీర్తనలో, దావీదు కీర్తనలో కానీ, కొరహు కుమారులు రాసిన కీర్తనలో కానీ ఎక్కడ కూడా మనకి పాటలు కనిపించలా. కేవలము హార్ట్ ఎక్స్ప్రెషన్ మాత్రమే కనిపించింది. అది వారి యొక్క వాయిస్గా మనకి వినిపించింది. ఓకే, ఈ 63 కీర్తనలో తర్వాత ఫేమస్ అయిన కీర్తన 42 ఉంది కదా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్టుగా దేవా నా ప్రాణం నీ కొరకు ఆశపడుచున్నది. వారు మరి హెర్మోను పర్వతము, మీసారు పర్వతం మీద యోర్దాను ప్రాంతంలో వారిని గెంటి వేస్తే సన్నిధిలో, దేవుని సన్నిధిలో ఆరాధన చేయలేని, లేకపోతే ఆ సన్నిధిలో ఉండలేని ఆ బ్యాడ్ సిచ్యువేషన్లో వారు ఉండినప్పుడు ఆ 42 కీర్తన కొరహు కుమారులు రాయటం జరిగింది. సో వర్షిప్ అనే మాటకి ఈ 63 కీర్తనలో స్పష్టంగా క్లారిటీ ఇస్తూ ఉంది. ఇన్ఫ్యాక్ట్ 66 పుస్తకాలు కూడా దేవుని యొక్క ఆరాధన గురించి మాట్లాడుతూ ఉన్నాయి. అయితే ఈ కీర్తనలు ప్రస్తుతం మనం చదువుకుంటున్నాం కనుక వర్షిప్ అనేది మన హార్ట్ ఇష్యూ కానీ లిప్ సర్వీస్ కాదు. వర్షిప్ అనేది హార్ట్ ఇష్యూ. ఏ హార్ట్ ఇష్యూ? హార్ట్ ఎప్పుడు పనిచేస్తుంది? బతికినంత కాలం పనిచేస్తుంది. మందిరంలో ఉన్నప్పుడే కాదు కదా పనిచేసేది. అది మనము నిద్రపోయే టైంలో మినహా మిగతా ప్రతి టైంలో మన హార్ట్ పనిచేస్తుంది కనుక వర్షిప్ అనేది హార్ట్ ఇష్యూ. సో అంచేత దీని గురించి గడిచిన చాలా వారాల్లో ఎనఫ్ ఎక్స్ప్లెనేషన్ని నేను ఇవ్వడం జరిగింది. అసలు వాట్ ఈస్ వర్షిప్? వర్షిప్ అంటే కేవలం సింగింగ్ మాత్రమేనా? వర్షిప్ అంటే సింగింగ్లో ఫీల్ అవ్వటం మాత్రమేనా అంటే, మరి బైబిల్ గ్రంథము 63 కీర్తనల వరకు మనకు నేర్పించిన పాఠం ఏంటంటే నో, అది సింగింగ్ మాత్రమే కాదు. సింగింగ్ ఒక ఎక్స్ప్రెషన్ మాత్రమే. ఇంకా చాలా ఎక్స్ప్రెషన్, 999 ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. ఒకవేళ దీనికే మనం దీనికి కన్ఫైన్ చేస్తే, ఇది కేవలం సింగింగ్ మాత్రమే అనుకుంటే, మిగతా 999 వాటికి ఎన్నటికీ న్యాయము చేయలేము. సో అంచేత ఇది మరి అందుకనే ఈ 63 కీర్తనలు కూడా వారు ఎక్కడో కూడా పాడినట్టు కనపడదు. కేవలము హార్ట్ ఎక్స్ప్రెషనే కనపడుతుంది. అదే వాయిస్గా మనము చెప్పుకుంటూ ఉన్నాము. ఓకే, సో ఈ 64 కీర్తన మరలా ఈ థీమ్ చూడండి. 64 కీర్తన అంటే పాటే కదా, దావీదు రచించిన పాటే. ఈ కీర్తన కనుక మీరు గమనిస్తే ఇందులో ఉన్న థీమ్ ఏంటంటే, దావీదు మీదకి మరి చాలామంది సీక్రెట్గా చూడండి, మళ్ళీ ఇదే థీమ్, ఆయన చంపడానికి చూస్తూ ఉన్నారు. విచిత్రం ఏంటంటే, దావీదు ఎలాగైతే చంపబడటానికి నిరంతరము ప్రయత్నించబడ్డాడో, దాదాపుగా యేసు ప్రభు పరిచర్య మొదలుపెట్టిన కానించి ఆయన నిరంతరం చంపడానికి చూశారు. ఆయన వాక్యాన్ని చదివిన తర్వాత కొండ మీద నుంచి తోసేయడానికి ఆయన చూశారు. చాలా సందర్భాల్లో చూశారు. సమయం దొరక్క ఆయన టైంలో యోధా ఇస్కరియోతు ఆయన గెత్సెమనే తోటలో ఉన్నాడని సమాచారంతో వారు వచ్చి ఆయన్ని పట్టుకెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. జోయల్ బీకి అని ఒక ప్రొఫెసర్ అనకు వర్తమానం చెప్తా ఆయన ఏమన్నాడు అంటే, వాట్ ఈస్ ప్రీచింగ్ అనే ప్రశ్నకి సమాధానం ఇస్తున్నాడు. ప్రీచింగ్ అంటే ఏంటి? సో ప్రీచింగ్ అనే దానికి ఆయన చెప్పిన మాట ఏంటంటే, ప్రీచర్ యొక్క డ్యూటీ ప్రజలకి హెల్ప్ చేయడానికి కొంచెం మంచి ఐడియాస్ ఇవ్వటం కాదు. ప్రీచింగ్ అనే దానికి కొన్ని మంచి ఐడియాస్ ఇవ్వటం కాదు. ప్రీచింగ్ ఈజ్ యాక్చువల్లీ గాడ్స్ వాయిస్ గివింగ్ టు పీపుల్, గాడ్స్ థాట్స్ అని చెప్పచ్చా, గాడ్స్ వర్డ్స్ గివింగ్ టు పీపుల్ అని జ్ఞాపకం చేశాడు. సో ఈ యొక్క 64 అధ్యాయంలో కూడా మనం ఏం చూస్తామంటే, దావీదు చుట్టూ సీక్రెట్ ఎనిమీస్ వారు ఏం చేస్తున్నారంటే ముఖస్తుతి చేస్తున్నారు దావీదుని, కానీ వెనకాల మాత్రం భయంకరమైన గోతులు అతను తవ్వుతూ ఉన్నారు. అక్కడ ఉన్న శత్రువులు అందరూ కూడా ఫేస్ దగ్గరికి వచ్చేసరికి ధైర్యంగా మాట్లాడలేకపోతున్నారు. కానీ దావీదు మీద ఉన్న అసూయను బట్టి దావీదుని చంపడానికి విపరీతం ప్లాన్ చేస్తున్నారు. మొదటి వచనంలో ఏమో దావీదు వారు నా మీద ప్లాన్ చేస్తున్నారు అన్నాడు. 10 వచనాలు ఉన్నాయి. చివరికి వచ్చేసరికి కీర్తన అంతా మనం ఏం చూస్తామంటే, దేవుడు వారు ఏ ప్లాన్స్ అయితే వేసుకున్నారో అదే ప్లాన్లో వారు పడేటట్టుగా దేవుడు చేశాడు.
ఏమండి, ఎస్తేరు యొక్క గ్రంథంలో ఇదే విషయాన్ని మనం చూస్తాము. ఆ మొర్దెకై హామాను విషయంలో వారు ఏం చేస్తారంటే దేన్నైతే సిద్ధపరిచాడో మరి వారే ఆ ఉరితాడు మీదకి వెళ్ళినట్టుగా చూసాము. దానియేలు టైంలో కూడా దానియేలుని ఎలాగైనా సరే ప్రార్థన చేయనివ్వకూడదు, రాజుకు మాత్రమే ప్రార్థన చేయించాలని చెప్పి చాలామంది కుట్ర పన్ని దానియేలుని ఏం చేశారంటే సింహాల బోన్లో పడేస్తే దేవుడు సింహాల బోన్ని వారి యొక్క నోటిని మూయించాడు. తర్వాత ఏం జరిగిందంటే దానియేలుని రాజు బయట తీసుకొచ్చాడు. ఎవరైతే దానియేలు మీద కుట్ర పన్నారో వారందరిని తీసుకువెళ్ళి అందులో వేయించాడు. సో బైబిల్లో మరి రైచియస్ పీపుల్, నీతి కలిగిన వారు, ఒకవేళ మీరు నష్టపోతున్నారు న్యాయంగా ఉన్నందుకు అని గనక మీరు బాధపడితే బైబిల్ దాని గురించి ఇస్తున్న గ్రేట్ థీమ్ ఏంటంటే, ఎవరైతే మిమ్మల్ని కిందకి లాగాలని చెప్పి కుట్ర పన్నారో నీ దేవుడు అదే కుట్రలో వారు పడేటట్టుగా దేవుడు చేస్తాడు అన్నదే ఈ యొక్క 64వ అధ్యాయం యొక్క థీము. ఇన్ఫ్యాక్ట్ పాత నిబంధన గ్రంథంలో ఇలాంటి సీన్స్, సిట్యువేషన్స్, పరిస్థితులు చాలా చూస్తాం. ఇందాక మీకు చెప్పాను కదా, ఎస్తేరు గ్రంథంలో స్టోరీ, తర్వాత దానియేలు జీవితంలో స్టోరీ, ఇలాగ చూస్తే చాలా కనపడతా ఉంటాయి. ఈవెన్ యోసేపును కూడా వారు చంపేయాలని చూశారు. గోతులో పాడేశారు. సరే, గోతులో పాడితే ఆ రక్తము మన చేతుల మీదకు ఉంటుంది, ఇలా కాదని చెప్పి అక్కడ వ్యాపారస్తులు అమాలేకులు వెళ్తూ ఉంటే వారికి అమ్మేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే చివరికి అమ్మేయబడినప్పటికీ కూడా ఏం జరిగింది అంటే, మరి యోసేపు ఒక రాజుగా, గవర్నర్గా ఆయన గొప్ప స్థానాన్ని దేవుడు అతనికి ఇచ్చాడు. సో అంచేత ఈ యొక్క బైబిల్లో ఉన్న ఇంట్రెస్టింగ్ థీమ్, నువ్వు నీతిని ఎందుకు జరిగించాలి, నీకు మంచి రిటర్న్స్ రానప్పటికీ కూడా, నువ్వు జరిగిస్తున్న నీతికి బట్టి మంచి రిటర్న్స్ నీకు రాకపోయినప్పటికీ, నువ్వు నష్టపోతున్నప్పటికీ కూడా నువ్వు అన్యాయం వైపు తిరగద్దు, అన్యాయం వైపు చూడవద్దు. ఎందుకు అంటే గాడ్ విల్ రీపే యూ. ఈ యొక్క 64వ అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే, వారు చాలా ప్లాన్స్ వేశారు నన్ను చంపడానికి, కానీ గొప్ప విషయం ఏంటంటే, జాయ్ ఏంటంటే, ఏ ప్లాన్స్ అయితే నా మీద వారు వేశారో అదే ప్లాన్లో వారు పడి ఉన్నారు అన్న విషయాన్ని 64వ అధ్యాయంలో మనం చూస్తాం. దీని టైటిల్ కూడా ఏం చెప్పచ్చు అంటే, వారు చాలా సీక్రెట్ ప్లానింగ్స్ వేశారు కానీ ఎగ్జిక్యూట్ చేసింది మాత్రం దేవుడే. దావీదు యొక్క స్నేహితులు మరి చాలా సీక్రెట్ ప్లాన్స్ దావీదుని చంపడానికి వేస్తే దాన్ని జరిగించి మాత్రము దేవుడే. సో రైట్ పని చేయడానికి మీరు నష్టపోతున్నప్పటికీ కూడా దాని గురించి మీరు భయపడవద్దు. ఎవరైతే మీ మీదకి మరి వారు, ఇంకో మాటలో చెప్పాలంటే, ఇక్కడ దావీదుని చంపడానికి చూశారు, అంతిమంగా దేవుడే వారు వేసుకున్న ప్లాన్స్ అన్ని దేవుడు జరిగించాడు. ఎస్తేరు యొక్క గ్రంథంలో కూడా అదే చూస్తాము, దానియేలు అదే చూస్తాము, యోసేపులో అదే చూస్తాము. సో దేవుడు ఈ రీతిగా పనిచేస్తాడు. సో మీకు ధైర్యము, బలం ఏంటంటే, మై గాడ్ ఈస్ వాచింగ్. ఇంట్రెస్టింగ్ ఏంటో తెలుసండి, 64వ అధ్యాయంలో వారు ఎలా మాట్లాడతారో చూడండి. వారు ఎలా మాట్లాడుతున్నారంటే, 5వ వచనము చివరి లైన్లో చూడండి. 5వ వచనం చివరి లైన్లో ఏముంది? మనలను ఎవరు చూచెదరని చెప్పుకొందురు. చూసారా? ఎవరు చూచెదరని చెప్పుకుందరు. కింద వచనంలో వచ్చేసరికి దేవుడు వారిని ఎంతగా శిక్షిస్తాడంటే, చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కూడా భయపడేటట్టుగా దేవుడు వారిని శిక్షించినట్టుగా మనం చూస్తాము. ఇన్ఫ్యాక్ట్ ఐగుప్తు దేశాన్ని దేవుడు శిక్షించినప్పుడు మరి చాలా దేశాలు, చుట్టుపక్కల దేశాలన్నీ కూడా ఇశ్రాయేలు దేవుడు చాలా పవర్ఫుల్, ఆయన ఐగుప్తు దేశాన్ని పూర్తిగా సంహరించాడు అన్న విషయాన్ని ఎరికో పట్టణం దాకా చేరితే ఆ ఎరికో పట్టణంలో స్త్రీ వీళ్ళిద్దరితో చెబుతుంది, నువ్వు ఖచ్చితంగా ఈ దేశం మీద మీ దాడి చేసినప్పుడు నన్ను సేవ్ చేయండి అని చెప్తూ ఉంటుంది. స్వంచేత ఈ 64వ అధ్యాయం యొక్క ప్రాముఖ్యమైన థీమ్ ఏంటంటే, మీరు రైట్ థింగ్ చేయడానికి భయపడవద్దు, ఎందుకంటే దేవుడు మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు. బెస్ట్ థింగ్ ఏంటంటే, మరి చూసేవారు చూడకపోయినా మిమ్మల్ని అప్రిషియేట్ చేయడానికి దేవుడు, గాడ్ ఈస్ వాచింగ్ యూ కనుక మీరు డూ ద రైట్ థింగ్. ఎందుకంటే అది రైట్ థింగ్ కనుక మీరు దాన్ని చేయండి. మరి అన్యాయస్తులు మీ కళ్ళెదురుగానే చక్కగా ఎదుగుతున్నట్టుగా మీరు చూస్తున్నారు కదా. వాక్యం చెప్తుంది, అన్యాయస్తులకి దేవుడు సివియర్గా రీపే చేయబోతున్నాడు అన్న విషయాన్ని బైబిల్ జ్ఞాపకం చేస్తూ ఉంది. అందుకనే మరి దావీదు మీద సీక్రెట్గా దావీదుని చంపడానికి చూసినప్పుడు దావీదు యొక్క రియాక్షనే ఈ యొక్క అధ్యాయం. చూసారా? మరలా ఇక్కడ ఈ ఆరాధన కాన్సెప్ట్ ఏంటి?
ఆరాధన అనగానే జనరల్గా కీర్తనలు మనం ఓపెన్ చేస్తాము, కీర్తనలో నుంచి పాటలు తీసుకొస్తాము. సో ఈ 64వ అధ్యాయంలో ఒకవేళ దీని మీద మనం పాట రాయాలి అంటే అది ఎట్లా రాస్తాము? 64వ అధ్యాయం థీమ్ ఏంటి థీము? నాకేం పర్వాలేదు, వారు ఒడ్డిన ఒరిలో వారే పడతారు. సో నేను రైట్ థింగే చేస్తాను. అగైన్ అది హార్ట్ ఇష్యూ, లైఫ్కి కనెక్ట్ అయ్యి ఉంది. ఎలా లైఫ్కి కనెక్ట్ అయ్యి ఉంది? నేను నష్టపోతానని చెప్పి అన్యాయపు దారుల్లోకి నేను వెళ్ళలేను. నేను రైట్ థింగ్ నేను చేయాలి. అగైన్ ఇది లైఫ్ ఇష్యూ, హార్ట్ ఇష్యూ, నీ నడక, నీ వాక్ ఇష్యూని మాట్లాడుతూ ఉంది. కేవలం పాటలు పాడేసి ఈ యొక్క లైఫ్ని కనుక నేర్చుకోకపోతే అసలు దెర్ ఇస్ నో వర్షిప్. సో వర్షిప్లో ఉన్న గొప్ప డిసెప్షన్ ఏంటంటే వర్షిప్ చేయకుండానే చేశాను అనుకోవచ్చు. ఒకవేళ సింగింగ్కి కనుక దాన్ని పరిమితం చేస్తే, పాటలు పాడడానికి కనుక పరిమితం చేస్తే, వర్షిప్ చేయకుండానే నేను చేశాను అనుకుంటా. వర్షిప్ అనేది అది లైఫ్తో కనెక్ట్ అయ్యింది కానీ లిప్ సర్వీస్తో కనెక్ట్ అయ్యి లేదు అన్న విషయాన్ని మరలా ఈ థీము జ్ఞాపకం చేస్తూ ఉన్నది. సో అంచేత 64వ అధ్యాయము మొదటి వచనం నుంచి దీన్ని మనం చదువుకోవడానికి ప్రారంభిద్దాం. 64వ అధ్యాయము మొదటి వచనాన్ని మనము చదువుకుందాం. చూడండి, ఈ అధ్యాయము ఏంటి సందర్భము, సందర్భం ఏంటంటే అసలు దావీదు జీవితంలో నిత్యం శ్రమలు ఎప్పుడు కూడా వారు చంపడానికి చూశారు. వయసు 16లో రాజుగా అభిషేకించబడ్డాడు సమూయేలు చేత. అప్పటి నుంచి సౌలుకి తెలిసిపోయిన తర్వాత 20 సంవత్సరాలు సౌలు తరిమిన తర్వాత శత్రువులు నిరంతరం తరుముతూనే ఉన్నారు. శత్రువులు మాత్రమే కాదు, ఇక తన సొంత కుమారుడు, రైట్ హ్యాండ్ అందరూ కూడా నిత్యం తరుముతూనే ఉన్నారు. అందుకనే ఈ యొక్క 10 వచనాల్ని ఏ సందర్భంలో మనం కనెక్ట్ చేయలేము. ఇంకో మాటలో చెప్పాలంటే తన జీవితం అంతా కూడా ఇట్లానే ఉంది అని మనం చెప్పవచ్చు. ఈ 64వ అధ్యాయంలో మొదటి వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అదోనాయ్, నేను మొర్రపెట్టగా నా మనవి ఆలకింపుము. సో దావీదు మరలా క్రైసిస్లో ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాము. ఈ కీర్తనని మనం మెస్సియ కీర్తనగా పిలవచ్చు. ఎందుకంటే యేసు ప్రభు వారు కూడా ఇదే స్థితిగతిలో నుంచి వెళ్ళటం జరిగింది. ఆయన శత్రువులు ఎప్పుడు కూడా ఆయన చంపడానికి చూశారు. అయితే యేసు తండ్రి ఆయన మరలా మరణంలో నుంచి, సమాధిలో నుంచి మరలా తిరిగి లేపాడు. సో అంచేత అదే థీమ్ని ఇక్కడ మనం చూడవచ్చు. దేవా, నేను మొర్రపెట్టగా నా మనవి ఆలకింపుము. చార్లెస్ స్పర్జన్ గారు ఒక మాట ఏమంటారు అంటే, మనుషులు నేను ఎట్లాంటి చెరసాలాంటి పరిస్థితుల్లో పెట్టేసినా, ఇంగ్లీష్లో ఒక పదం ఉంది, ఆ పదం పేరు డంజన్ అంటే పూర్వపు జైల్లో ఎలా ఉండేయంటే చాలా మురికి పరిస్థితుల్లో లోపల గుహల్లో వేసిస్తేవారు. అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో బ్రిటిష్ వారు కొన్ని జైళ్ళు నిర్మించారు. చాలామంది ఏం చేస్తారంటే అందులో పాడిస్తేవారు. ఇంకెప్పటికీ బయటికి రాలేరు, ఈత కొట్టుకుని కూడా మెయిన్ ల్యాండ్ ఇండియాలోకి రాలేరు. వారిని ఏం చేసేవారు అంటే పూర్తిగా ఆ లోపల పాడిస్తేవారు. భయంకర మురిగ్గా ఉండేది, దాన్ని డంజన్ అనేవారు. చార్లెస్ స్పర్జన్ అనే భక్తుడు దాని గురించి మాట్లాడుతూ ఏమన్నాడు అంటే, ఇదిగో దేవా, నేను నీకు మొరపెట్టగా ఆలకింపుము. అలాంటి డంజన్లో ఉన్నప్పుడు నువ్వు ఒక్కసారి ఆకాశం వైపు, దేవుని వైపు తిరిగిన ప్రతి వ్యక్తికి దేర్ ఈస్ అ హోప్ వెన్ దే ప్రే టు గాడ్ అని అన్నాడు ఆయన. సో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, మనుషులు నిన్ను ఎలాంటి పరిస్థితుల్లో నిన్ను పెట్టేసినప్పటికీ కూడా నీకు ఆకాశం కనపడితే చాలు, నీకు ఆయన వైపు తిరిగితే చాలు, ఆయన్ని గొప్ప హోప్ని ఆయన నీకు ఇవ్వబోతున్నాడు. ఇంకో మాట ఏమన్నాడంటే, మార్టిన్ లూథర్ గారు, హెవెన్ ఈస్ ఆల్వేస్ విజిబుల్ అన్నాడు. హెవెన్, ఆకాశము ఎప్పుడు కూడా విజిబులే. దాని అర్థం ఏంటంటే గాడ్ ఈస్ వాచింగ్. నువ్వు ఆయనకి మొర్ర పెడితే చాలు, ఆయన ఖచ్చితంగా నీకు రెస్క్యూకి వస్తాడు. ఇన్ఫ్యాక్ట్ దావీదు శత్రువులు తన మీద సీక్రెట్ ప్లాట్స్ వేసుకుంటూ ఉండగా ఆయన ఈ కీర్తన రాయిగా చివరికి వచ్చేసరికి ఈ చక్కటి వచనాన్ని ఆయన పలికాడు. 10వ వచనం చూడండి. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణజొచ్చెదరు, యథార్థ హృదయులందరూ అతిశయిల్లుదురు. మొదటి వచనమేమో సహాయాన్ని కోరుతున్న, సహాయం మాత్రమే కాదు, మొదటి వచనము 2వ లైన్లో చూడండి ఏముందో, శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడము. శత్రు దగ్గర నుంచి కాపాడమని అడగట్లేదు, కానీ జనరల్గా సమస్య కన్నా సమస్య గురించి ఆలోచించేది ఎక్కువ హెడేక్ తీసుకొస్తుంది మనకి ఉన్న సమస్య కన్నా.
అయితే ఆ సమస్య దగ్గరికి వచ్చేసరికి ఇంతేనా అనిపిస్తుంది, వెంటనే ఆ సమస్య దాటేస్తూ ఉంటాం ఏమండి. అందుకని దావీదు ఏమని అడుగుతున్నాడు అంటే, శత్రువును తీసేయమని అడగట్లేదు, కానీ శత్రువు ప్లానింగ్స్ నుంచి వచ్చే భయాన్ని నాకు తీసేయమన్నాడు. సో మొదటి వచనంలో ప్రార్థన చేశాడు, చివరి వచనం వచ్చేసరికి దేవుణ్ణి స్తుతించి అతిశయిల్లినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. వాట్ ఏ ఇంట్రెస్టింగ్, ఎంత సడన్ చేంజ్ చూడండి. మొదటి వచనంలో ఏమో మరి ఈ రీతిగా ఆయన మనవిని ఆలకించమని అడిగాడు. వాయిస్ రైజ్ చేసి ఉన్నాడా, లేదా అతని హార్టే ఒక వాయిస్గా పలికించాడా, ఈ వచనంలో మనకి తెలియదు. కానీ అయితే గొప్ప విషయం ఏంటంటే, దావీదులో ఉన్న ఇంట్రెస్టింగ్ విషయం, దేవునితో చాలా పర్సనల్ వ్యక్తి, అందుకనే హృదయానుసారుడు అని మనం పిలుస్తూ ఉంటాం. మరి దేవునితో కనెక్షన్ లేకుండా చాలామంది జీవిస్తారు. అదంతా సేఫ్ పొజిషన్ ఏం కాదు. ఎందుకంటే మత్తయి సువార్త 7:23లో నేను మిమ్మును ఎన్నడను ఎరుగను అని ప్రభువు అన్నాడు. సో అంచేత దేవుడు ఒక పర్సనల్ గాడు, ఆయన బొమ్మ ఒక స్టాట్యూ కాదు. ఆయన ఎవరు అంటే, మరి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవచ్చు, మీ ఇంట్లో వారితో ఎట్లాగైతే రిలేషన్ మీరు మాట్లాడుతూ ఉంటారో అదే రీతిగా మరి దావీదు దేవునితో కూడా అట్లానే మాట్లాడుకుంటూ వచ్చాడు. ఓ వెరీ పర్సనల్ గాడ్. ఆయన మరి రోజు మాట్లాడే వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఆదామును అవను దేవుడు చేసినప్పుడు రోజు సాయంత్రపు కాలమున మరి చల్లటి పూటన రోజు వచ్చి దేవుడు వారితో సంభాషణ చేస్తూ ఉన్నాడు. అందుకనే మార్నింగ్, ఈవినింగ్, మధ్యాహ్నం ప్రేయర్స్ బైబిల్లో ఎందుకు కనిపిస్తాయి, మనం ఎందుకు చేయాలి అంటే, దేవుడు నీతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకనే దావీదు ఏ సమస్య వచ్చినా దేవుని వైపే అతను తిరిగాడు. చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు, మార్నింగ్ ప్రార్థన చేయరు, మధ్యాహ్నం చేయరు, ఈవినింగ్ చేయరు, నైట్ చేయరు. ఒకవేళ చేసిన కేవలం ముక్కుని అంటించినట్టుగా కాసేపు 10 సెకండ్లు, 1 నిమిషం, 2 నిమిషాలు చేసి పెట్టేస్తారు. బట్ రిమెంబర్, దేవుడు ఆదాముని చేసినప్పుడు రోజు ఆదాముతో సమయాన్ని గడపడానికి దేవుడు ఇష్టపడ్డాడు. మనం ఏంటంటే, మరి దేవుడు మనతో సమయాన్ని గడపడానికి ఇష్టపడుతూ ఉంటే మనము లోకంతో సమయాన్ని గడపడానికి ఇష్టపడుతూ ఉన్నాం. వాట్ ఏ ట్రాజడీ. మరి ఆయన మనల్ని ప్రేమించి మనతో సమయాన్ని గడపడానికి ఇష్టపడుతూ ఉంటే అన్ఫార్చునేట్లీ, విచారకరంగా మనకి సమయం లేదు అని ఆయనకి చెబుతూ ఉన్నాము కదండి. మనం ఆయనకి ప్రేయర్ చేయడానికి కానీ, ఆరాధన చేయడానికి కానీ, ఆయనతో సమయాన్ని గడపడానికి కానీ, క్రియేటర్తో సమయాన్ని గడపడం మనకి మరి సమయం దొరకట్లా. చాలా విచారకరము. ఎందుకంటే దేవుడు మనల్ని చేసుకుంది ఎందుకోసము? ఒక రిలేషన్ కొరకు దేవుడు మనల్ని చేసుకుని ఉన్నాడు. అందుకనే మనకి ఫ్యామిలీని ఇచ్చాడు, ఫ్రెండ్స్ని ఇచ్చాడు, రిలేటివ్స్ని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు దేవుడు వీళ్ళందరినీ కూడాను? దేవుడు వీళ్ళందరినీ ఎందుకు ఇచ్చాడు అంటే, దేవుడు మనల్ని అలాగే రిలేషన్షిప్ పీపుల్గా మనల్ని చేశాడు. అందుకనే ఆయనతో ఈ రిలేషన్ బిగిన్ అవుతుంది, ఫస్ట్ ఆయనతోనే స్టార్ట్ అవుతుంది. సో గమనించండి, దావీదు ఏమన్నాడంటే, దేవా నేను మొర్రపెట్టగా నా మనవి ఆలకింపము. సో చాలామందికి ఉండే ప్రాబ్లం ఏంటంటే, నేను ప్రార్థన చేస్తున్నాను అయినా కూడా దేవుడు నా ప్రార్థనకి సమాధానం ఇవ్వట్లేదు, ఏంటి? సో ప్రార్థనకి సమాధానం రాకపోవడానికి దయచేసి గమనించండి, బైబిల్ కొద్ది ఆన్సర్స్ ఇస్తూ ఉంది. అయితే ఆ ఆన్సర్స్ మనల్ని డిస్కరేజ్ చేయకూడదు, కానీ బైబిల్ స్పష్టంగా చెప్పే మాట ఏంటంటే, నువ్వు ముందు ప్రే అయితే చేయి, దేవుడు విల్ ఆన్సర్, అంతే. సో అంచేత ఎందుకు చేయట్లేదు, లేట్ అవుతుందా అనేది సెకండరీ. నీ డ్యూటీ ఏంటంటే ఖచ్చితంగా ప్రార్థన చేయి, గాడ్ విల్ డెఫినెట్లీ ఆన్సర్. దేవుడు ఖచ్చితంగా సమాధానము దయచేస్తాడన్న విషయం మాత్రం బైబిల్ తేటతెల్లంగా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది. సో 64వ అధ్యాయం మొదటి వచనము మొదటి లైన్లో మనం ఏం చూస్తున్నామంటే, దేవా నేను మొర్రపెట్టగా నా మనవి ఆలకింపుము. అర్థమవుతుందండి, నా మనవి ఆలకింపము. సో దావీదు మొర దేవుడు ఆలకించాడండి. ఆలకించాడా? ఆలకించలేదా? ఖచ్చితంగా ఆలకించాడు. 1600వ శతాబ్దంలో ఇంగ్లాండ్ దేశంలో ప్యూరిటన్స్ అని ఉన్నారు, దాదాపు 150 సంవత్సరాలు. జాన్ ఓవెన్ అనే వ్యక్తి చాలా ఫేమస్ ఆ కాలంలో. ఎప్పుడైనా సమయం దొరికితే మార్టిఫికేషన్ ఆఫ్ సిన్స్ అని ఇంగ్లీష్లో ఒక పుస్తకం ఉంటుంది, వీలైనప్పుడు వీలైతే చదవండి దాన్ని ఖచ్చితంగా. ఆ 1600వ శతాబ్దం, దాదాపు 150 సంవత్సరాలు. అప్పుడే షేక్స్పియరు, విలియం వర్డ్స్వర్త్ ఇలాంటి గొప్ప గొప్ప వారు థియేటర్స్ తీసుకొచ్చి డ్రామాని ఇంట్రడ్యూస్ చేశారు ఇంగ్లాండ్ దేశంలో, యూకేలో. అయితే ఈ ప్యూరిటన్స్ రాగానే వారు ఏం చేశారంటే, వీటన్నిటిని షట్ డౌన్ చేసేసారు. వీటన్నిటిని షట్ డౌన్ చేసి ఏం చేశారు అంటే, ప్యూరిటన్ ఆ పదంలోనే ఉంది, ప్యూరిటీ, పరిశుద్ధత అనే పదము ఆ గుంపుకి ఎంత సరితూగుతుందంటే,
ఆఖరికి ఒక సండే స్కూల్ పిల్లవాడు 9-10 వయసు కలిగిన వాడు బైబిల్లోకి 66 పుస్తకాల్లో ఏ థీమ్స్ ఉన్నాయో, 66 పుస్తకాల్లో ఏమున్నాయో అన్నీ చెప్పేయగలిగిన వాడు. అంతగా వారి ఇంట్లో వారికి బైబిల్ నేర్పించి బైబిల్ పట్ల అంత ఆసక్తిని వారికి కల్పించారు. అయితే ఈరోజు అట్లాంటి కల్చరు తెలీదు కూడా. అరే మనం మందిరానికి వెళ్ళేస్తే చాలు అనే కల్చర్లో ఉన్నాం. అందుకనే ఎప్పుడైతే బైబిల్కి దూరం అయ్యామో దేవునికి కూడా దూరం అయిపోయామో, వాక్యానికి కూడా దూరం అయిపోయాం. అందుకనే చాలామందికి ఈరోజు మరి వాక్యం పట్ల ఆసక్తి లేకపోవడానికి కారణం ఏంటంటే దేవుని పట్ల కూడా ఆసక్తి లేకపోవటం. చాలామంది దేవుని ప్రేమిస్తున్నారని చెప్తారు కానీ బైబిల్ గురించి వాళ్ళకి ఏమీ తెలుసుకోవడానికి ఇష్టపడరు. అది అస్సలు వర్కౌట్ అవ్వదు. అది దేవుడు హర్షించే విషయం కాదు. దాన్ని హిపోక్రసీ, వేషధారణ అని పిలుస్తారు. మరి దేవుని ప్రేమించేవారు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తారు. వాక్యాన్ని ప్రేమించడం అంటే బైబిల్ తలగడ్డ దగ్గర పెట్టుకోవడమా? నో. అది ఏం చేయడం అంటే దేవుని వాక్యాన్ని తెలుసుకోవడము, నేర్చుకోవడము, దాని అందరి ఆసక్తి కలిగి దాని పట్ల జీవించడము, దేవుని వాక్యాన్ని ప్రేమించడం. అట్లాంటి వారికి విపరీతమైన కాన్ఫిడెన్స్ దావీదు వలె మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మొదటి వచనం అంటున్నాడు, దేవా నేను మొర్రపెట్టగా నా మనవి ఆలకింపుము, శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడము. శత్రు భయము, ఈ భయము ఫియర్. జనరల్గా మరి ఫియర్ అనేది మంచిదే. ఎందుకు అంటే ఫియర్ ఎందుకు మంచిది? జాగ్రత్త పడతాం. కానీ ఇక్కడ శత్రు భయము, ఇది ఉట్టి భయం గురించి మాట్లాడట్లా. యుద్ధ భూమిలో ఉన్న భయం గురించి దావీదు మాట్లాడలేదు. ఎందుకు అంటే దావీదు ఆయన గొప్ప వారియర్. అతను కత్తి పట్టాడంటే ఈజీగా 50-100 మందితో చక్కగా యుద్ధం చేయగలిగిన వాడు. మరి ఏ శత్రు భయం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు అంటే తన ముఖం మీద మాట్లాడకుండా వెనకాల తనకి గోతులు తీసేవారు గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. వారు ఎంతగా అంటే మరి దావీదుకి ద్రాక్షారసం ఇస్తున్నారో, మంచినీళ్ళు ఇస్తున్నారో, అందులో విషం కల్పిస్తున్నారో తెలియని పరిస్థితి. మరి వారే అతని చుట్టుపక్కల ఉండడం వలన దావీదు ఎలాంటి భయం అంటే ప్యారలైజ్డ్ అంటే ఎప్పుడైనా చూడండి, మరి గొర్రెల్ని ఒక చోట కట్టి దాన్ని ఒకవేళ పెద్ద పెళ్లి టైంలో దాన్ని వధిస్తూ ఉంటే ఒక్కొక్కటి మరి లోపలున్న ఈ యొక్క గొర్రెలు చాలా హడలెత్తిపోతాయి. అవన్నీ కృంగిపోయి టాయిలెట్ కూడా వెళ్ళిపోయే భయం వచ్చేస్తూ ఉంటుంది. ఎప్పుడైనా మీరు ఆ సీన్ చూశారో లేదో నాకు తెలియదు, కానీ దావీదు యొక్క ఎక్స్ప్రెషన్ యొక్క భయము ఎలాంటిదంటే ఇక్కడ అలాంటి భయాన్ని చెప్తూ ఉన్నాడు. అందుకనే దేవా శత్రువుల గురించి తీసేయమని అడగట్లేదు, కానీ శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడము. సో వాట్ ఈస్ మోర్ డేంజరస్? శత్రువు మోర్ డేంజరస్ కాదు, శత్రువు దగ్గర నుంచి వచ్చే భయము డేంజరస్. ఎందుకు అంటే నేను భయపడితే నీకే భయపడాలి, నీ మీదే నేను ఆధారపడి నీ వైపే నేను చూడాలి, కానీ శత్రువుకి నేను భయపడకూడదు అన్న విషయాన్ని దావీదు ఇక్కడ చెబుతూ ఉన్నాడు. సో ఇంట్రెస్టింగ్ థీమ్ ఏంటి? ఎలాగైతే శత్రువులు ఇతని మీదకి దాడి చేశారో దేవుడే వారి యొక్క ప్లాన్స్ అన్ని వారి మీదే వేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 2వ వచనానికి చూడండి, వారిని చాలా డేంజరస్ ఎనిమీస్గా పరిగణిస్తున్నాడు. ఎందుకు అంటే వారు ఓపెన్ లేదా డైరెక్ట్గా వారు శత్రువులు రావట్లా. ఎలా వస్తున్నా చూడండి, కీడు చేయు వారి కుట్ర నుండి. ఏమండి, వాట్ ఈస్ మోర్ డేంజరస్? డైరెక్ట్గా కత్తి వచ్చినోడు ఈజ్ నాట్ డేంజరస్. మోస్ట్ డేంజరస్ ఏంటంటే కుట్ర ఇది చాలా డేంజరస్. డైరెక్ట్గా వచ్చే శత్రువుని మనం ఎదుర్కోవచ్చు, కానీ కుట్రను ఎదుర్కోవడము చాలా కష్టం. అందుకని చార్లెస్ స్పర్జన్ గారు ఒక మాట అంటారు. ఏమంటారంటే నా దృష్టిలో ఒక కోబ్రా నాకు ఏంజల్గా కనపడుతుంది. దేనికంటే అంటే ఒక క్రాకడైల్ నీళ్ళల్లో ఉండి సీక్రెట్గా వచ్చి నీళ్ళలోకి దిగ్గానే అసలు కనిపించకుండా అది నీళ్ళలో లేనట్టుగా వెంటనే ఫాస్ట్గా వచ్చి ఇలా పట్టించుకుంటుంది అని ఆయన పోల్చాడు. ఎందుకు అంటే కుట్ర అది కనపడదు, సైలెంట్గా వస్తుంది. మామూలుగా కోబ్రా అనుకోండి మనకు స్పష్టంగా కనపడుతుంది, అది మనల్ని దాడి చేయాల్సి వస్తుంది, మన మీదకి వచ్చి దాడి చేయొచ్చు, ఒకవేళ అది కరవచ్చు. సో అది ఆయన అన్నాడు, కనిపించే ఈ యొక్క కోబ్రా నాకు ఏంజల్ లాంటిది. దేంతో పోల్చుకుంటే వాటర్లో కనిపించిన ఒక క్రోకడైల్, మొసలి, నాకు అది ఇంకా డేంజర్ కనపడతా ఉంటుంది దీనికంటే. ఏంజల్తో పోల్చాడు. అంటే చూడండి ఎంత వ్యత్యాసమో. ఇక్కడ దావీదు శత్రువులు ఎలాంటి వారు అంటే మన జీవితంలో కూడా అట్లాంటి వారు ఉండవచ్చు.
యేసు ప్రభుకి లేరా? యేసు ప్రభు వారికి లేరా? ఎవరున్నారు చెప్పండి? 12 మంది శిష్యుల్లో ఒకడు యోధా ఇస్కరియోతు. ఆయన మరి ప్రభువుతో పాటు తిరుగుతూ 30 వెండి నాణాలకి యేసు ప్రభు వారు నైట్ టైం ఒంటరిగా ఎక్కడో దొరుకుతారు అని చెప్పి సీక్రెట్గా ప్లానింగ్ ఇచ్చాడు. చూసారా? మరి ఇలాంటి వారు మరి బ్యాక్ స్టాబింగ్ అంటాము. ఖచ్చితంగా మన జీవితంలో కూడా అట్లాంటి బ్యాక్ స్టాబింగ్ మనుషుల్ని మనం చూడవచ్చు. అందుకని అంటున్నాడు 2వ వచనంలో, కీడు చేయువారి కుట్ర నుండి, అటాక్ కాదు, కీడు చేయువారి దాడు నుంచి అనట్లా. ఏమంటున్నాడు? కుట్ర నుండి. సో వాట్ ఈస్ మోర్ డేంజరస్ అంటే కుట్ర చాలా డేంజరస్. అయితే కుట్రల నుంచి ఎవరు తప్పించగలరు? మన జ్ఞానం సరిపోతుందా తప్పించుకోవడానికి? మన యొక్క తెలివితేటలు సరిపోతాయా తప్పించుకోవడానికి? అందుకని దావీదు ఎవరి వైపు తిరిగాడు అంటే, దుష్క్రియలు చేయువారి అల్లరి నుండి నన్ను దాచుము, ప్రొటెక్ట్ మీ. సో ప్రతి విషయంలో కూడా దావీదు మరి ఆయన్నే దేవుని అడుగుతున్నట్టుగా చూస్తూ ఉన్నాం. సౌలు అతని చేతి కత్తి కిందకి దొరికినప్పుడు కూడా దేవా, నేను సౌల్ని టచ్ చేయను, నీ చేత అభిషేకించబడిన వ్యక్తి నువ్వే చూసుకో. నా శత్రువులు నేను టచ్ చేయను, నీ చేత అభిషేకించబడినప్పటికీ కూడా నేను వారిని టచ్ చేయను, నువ్వే చూసుకో. ఇక్కడ కీడు చేయువారు, కుట్ర పన్నేవారిని కూడా ఎవరికి అప్పగించాడు? ఎవరికి దేవునికే అప్పగించినట్టుగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము. తర్వాత చూడండి 3వ వచనంలో మనకేం కనపడుతుందంటే, ఒకడు కత్తికి పదును పెట్టినట్టు వారు తమ నాలుకలకు పదును పెట్టుదురు. సో ఇది దేని గురించి మాట్లాడుతుందంటే, దావీదు మీదకి తీసుకొచ్చిన భయంకరమైన రూమర్స్ గడిచిన కీర్తనలో కూడా మనం చూసాము. దావీదుతో స్నేహితులుగా ఉంటూనే సౌలు దగ్గరికి వెళ్ళి ప్లానింగ్ వేశారు. ఏమని? దావీదుని దేశద్రోహిగా ప్రకటించేయి, నీ సింహాసనాన్ని, నీ కుర్చీని ఆశిస్తున్నట్టుగా ప్రకటించేయి, అతని వెంటనే చంపివేయచ్చు. అలానే జిఫీలు ఏం చేశారంటే దావీదుకి చెప్పారు, దావీదు రా, సౌలు దగ్గర నుంచి నేను నిన్ను కాపాడతామని చెప్పి అతన్ని తీసుకొచ్చి ఏం చేశారంటే సౌలుకి సమాచారాన్ని ఇచ్చారు. 2 సార్లు దేవుడు సౌలుని జిఫీల్ యొక్క కుట్ర నుండి కాపాడినట్టుగా మనం చూస్తున్నాం. అందుకని ఈ కీర్తనని మరి దావీదు బహుశా చివరి వయసులో, ముసలి వయసులో రాసి ఉండవచ్చు. 70లోనో 75లోనో రాసి ఉండొచ్చు వెనక్కి తిరిగి. ఎందుకంటే లాస్ట్ 70 సంవత్సరాలు దేవుడు నన్ను ఇన్ని కుట్రల నుంచి నన్ను ఎలా కాపాడాడు. తర్వాత చూడండి, ఒకడు కత్తికి పదును పెట్టినట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టుదురు. ఇందులో ఇంట్రెస్టింగ్ విషయము, స్పర్జన్ గారు ఒక మాటలు కూడా ఏం జ్ఞాపకం చేశారు అంటే, చెడ్డవారు చెడ్డ పనులు చేయడానికి చాలా ప్లానింగ్స్ చేసుకుంటారు, కానీ మంచివారు మంచి పనులు చేయడానికి ఏ ప్లాన్ వేయరంట, అసలు దాన్ని చేయరంట, మాకెందుకు అని చెప్పి న్యూట్రల్గా ఉండిపోతారు. అందుకనే బహుశా తెలుగులో కూడా ఒక సామెత వచ్చింది. ఏంటి ఆ సామెత? చెడ్డోడు చెడ్డ పని చేస్తాడు, మంచోడు మంచి పని చేయకపోవడం చాలా చెడ్డ పని అని చెప్పి ఒక సామెత కూడా మనం వింటాం. స్పర్జన్ గారు అన్న మాట ఏంటంటే, మరి చెడ్డవాడు వారి చెడ్డ పనులు చేయడానికి ఎంత దూరమైనా వెళ్తాడు, కానీ మంచివారు అంత దూరం వెళ్ళరు. మంచివారు మంచి పనులు చేయడానికి, దేవుని రాజ్యాన్ని కట్టడానికి ఆ పని చేయరు. చూడండి, మన దేశంలో మరి క్రీస్తు వ్యతిరేక గుంపులు, శక్తులు, వారు ఎంత దూరం వెళ్తున్నారు చూడండి. వారు ఏం చేయడానికైనా దేనికి కూడా వెనకాడరు. అలాంటిది మరి విశ్వాసులైన మనము మరి ఎంత దూరం వెళ్తూ ఉన్నాం? ఈ 3వ వచనం మనకి ఏం నేర్పిస్తుంది? మరి శత్రువు వాడి నాలుకకు పదును పెడుతున్నాడంట. మన నాలుక పనే చెప్పం మనం సువార్త చెప్పడానికి. ఏమండి, వాడి నాలుక ఏం పెడుతున్నాడు? పదును పెడుతున్నాడు. మన నాలుక ఏం చెప్పం? అసలు పనే చెప్పట్లేదంట ప్రభు పని చేయడానికి, ప్రభు గురించి చెప్పడానికి. చూసారా ఎంత? అందుకని ఆ సామెతను కూడా మీకు జ్ఞాపకం చేశాను, మన తెలుగులో ఉన్న సామెతను కూడా. సో 3వ వచనం మనకి ఏం జ్ఞాపకం చేస్తుంది? ఎస్, ఒక విషయంలో ఖచ్చితంగా మరి వారు శత్రువులు అలాగూ ఉంటే మరి మన బాధ్యత కూడా మనం మర్చిపోతున్నామేమో. 4వ వచనం చూడండి ఏం రాయబడి ఉందో. యథార్థవంతులను కొట్టవలనని చాటైన స్థలములలో చేదు మాటలను బాణములుగా సంధించుదురు అని అంటున్నాడు. 4వ వచనంలో యథార్థవంతులను కొట్టవలనని చాటైన స్థలములలో చేదు మాటలను బాణములుగా సంధించుదురు. చూడండి, వారు భయమేమియో లేక ఆకస్మికముగా వారిని కొట్టుదురు. ఇందాక కూడా వచ్చిన 5వ వచనంలో చివరి లైన్ చదువుకున్నాం. భయమేమీ లేదంట. ఎందుకు? మనలను ఎవరు చూచెదరని వారు చెప్పుకుందరు. 5వ వచనం స్టార్టింగ్లో ఏముందో చూడండి. వారు దురాలోచన దృఢపరుచుకుందరు, చాటుగా ఊరుల నోటకు యోచించుకొనుచు. ఒక ఆయన రాస్తూ ఏమన్నాడు అంటే, వారు దురాలోచన దృఢపరుచుకుందరు అంట. వెతుకుతూ ఉంటారంట ఆ ఆలోచనల కొరకు, చెడ్డ ఆలోచనల కొరకు వెతుకుతూ ఉంటారంట. సాతానుడు సిద్ధంగా ఉంటాడంట వారికి ఆలోచనలు ఇవ్వటానికి.
సాతానుడు సిద్ధంగా ఉంటాడు వారికి ఆలోచనలు ఇవ్వడానికి. 6వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 5వ వచనం చూడండి, మనలను ఎవడు చూచెదరని వారు చెప్పుకుందరు. కానీ కింద దానికి ఆన్సర్ ఇస్తాడు, ఎవరు చూడరా, దేవుడు నిన్ను కొట్టే దెబ్బను చూచి మరి చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా తెలుసుకుంటారు, ఇదిగో నువ్వు దేవుని యొక్క న్యాయము కలిగిన వ్యక్తి మీద నువ్వు దాడి చేస్తున్నందుకు దేవుడు నీకు ఇచ్చిన గతి ఇదే అని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. కింద వచనాల్లో 6వ వచనం, వారు దుష్క్రియలు తెలుసుకున్నటకు ప్రయత్నింతురు, ఇంకా ఎలా చేయొచ్చు అని చెప్తూ ఉన్నాడు. చీకటికి మరి డెప్త్ ఉండదంట, అది ఎంత లోతుగా వెళ్ళినా ఇంకా లోతు తీసుకువెళ్తుందంట. వెదకి ఉపాయము సిద్ధపరుచుకొందురు, ప్రతివాని హృదయాంతరంగము అగాధము. అంటే చెడ్డ ప్లాన్లకి, పాపంలో అపరాధం చేత చనిపోయిన వ్యక్తికి పాపము చేయడానికి, కుట్రలు పనడానికి ప్లాన్స్కి లోటే ఉండదంట. సాతానుడు 10 కొమ్ములు, తర్వాత 7 కొమ్ములు, 10 తలలు పెట్టుకొని రెడీగా ఉంటాడంట సప్లై చేయడానికి. ఏం సప్లై చేయడానికి? వెదకి ఉపాయము స్థిరపరచుకొందురు, ప్రతివాని హృదయాంతరంగం ఎలాంటిదంట? అగాధం అంట. అగాధం అంటే ఇంగ్లీష్లో అబిస్ అని అంటారు. అగాధం అంటే బాటమ్లెస్ పిట్, ఇంకా దానికి ఎండ్ కింద ఎంత నేల తగలని పరిస్థితి. ఈ ఎక్స్ప్రెషన్, ఈ పోయిటిక్ ఎక్స్ప్రెషన్, ఈ పద్యపు ఎక్స్ప్రెషన్ ఏంటంటే మరి చెడ్డవారి యొక్క ఆలోచనలకి ఇంకా అడ్డుకట్ట ఉండదంట. దానికి ఇక లిమిట్ అనేది మనకి కనపడదు. అది ఇక నిత్యము వారు ఇదే ప్లాన్స్లో సాతాను నిత్యము సప్లై చేస్తూనే ఉంటాడనే మాటని జ్ఞాపకం చేస్తూ 7వ వచనం చూడండి. ఇప్పటి నుంచి ఏమంటున్నాడు, దేవుడు బాణముతో వారిని కొట్టును. వారు అనుకున్నారు వారి దగ్గరే బాణాలు ఉన్నాయి, ప్లాన్స్ ఉన్నాయి అనుకున్నారు. వాస్తవానికి దేవుడు ఈస్ వెల్ ఆర్మ్డ్. ఆయన బాణాలన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి. ఆయన మరి బాణాలు వారి మీదకి సంధించగా వారు ఆకస్మికముగా గాయపరచబడెదరు, వారు కూలుటకు వారి నాలుకే కారణము. మరి 2వ వచనంలో ఏముంది, 3వ వచనంలో ఏముంది? ఒకరు కత్తికి పదును పెట్టినట్టుగా వారు నా మీదకి పదును పెడితే, మరి 8వ వచనంలో మనం ఏం చూసామంటే వారు కూలుటకు వారి నాలుకే కారణం అని అంటూ ఉన్నాడు. చూసారండి. సో మొదటి వచనంలో ఆయన చేసిన ప్రార్థన, వారు నా మీద కుట్రలు పడుతూ ఉన్నారు. ఇందాక చాలా మందిని జ్ఞాపకం చేశాను, జిఫీని జ్ఞాపకం చేశాను, అహితోఫేల్ని జ్ఞాపకం చేశాను, డోయాగిని జ్ఞాపకం చేశాను. వీళ్ళందరూ కూడా దావీదు మీద ఎంతో కుట్రలు పన్నారు. చివరికి వారి యొక్క ఒడ్డిన ఉరిలో వారు దేన్నైతే నా కోసం సిద్ధం చేశారో, ఏ ఉరితాడైతే, ఏ గుహ అయితే, ఏ సింహాల బోన్ అయితే నా కోసం వారు రెడీ చేశారో, నేను బెదరక ఆయనకి నేను అప్పగించుకున్నాను. చివరికి వారు సిద్ధం చేసిన ఊరిలో వారే పడ్డారు. సో అంచేత మనకి జాయ్ ఏంటి, మనకి సంతోషం ఏంటి? గాడ్ ఈస్ వాచింగ్, దేవుడు చూస్తున్నాడు, అది మనకు సంతోషాన్ని ఇస్తూ ఉన్నది. తర్వాత చూడండి ఏముందాం, వారిని చూచి వారందరూ తల ఊచుదురు. చూచిన వారందరూ ఏం చేస్తారు? తల ఊచుదురు అంటే ఎలా ఊచుతారు చూసారా? మరి వారు దేవుని మీదకి వెళ్ళినందుకు దేవుడు వారికి ఎట్లాంటి స్థితిగతను ఇచ్చాడో, ఎట్లాంటి దెబ్బ కొట్టాడో అని చెప్పి వారందరూ తెలుసుకుంటారంట. అప్పుడు మనుషులందరూ భయము కలిగి దేవుని కార్యములు తెలియజేయుదురు. ఏం చేస్తారంట మనుషులందరూ? చూసారా ఎంత మార్పు ఈ కీర్తనలో మనము చూస్తూ ఉన్నామో. మరి మనం అనుకోవచ్చు, శత్రువు మనం కొడుతున్నప్పుడు ఎవరు మనల్ని చూస్తున్నారు, ఎవరు శత్రువుని చూస్తూ ఉన్నారు? శత్రువే బాగున్నాడు కదా, నేను దేవుణ్ణి నమ్ముకుంటే నేనేమో ఇలాగైపోయాను, శత్రువే బాగున్నాడు కదా అని చెప్పి చాలామందికి ఇలాంటి విచిత్రమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. శత్రువే బాగున్నాడు కదా, అన్యుడే బాగున్నాడు కదా, మరి నేను దేవుణ్ణి నమ్ముకుని నేను సాధించింది ఏముంది, నేను నమ్మకముగా దేవునితో నడిచినందుకు నేను సాధించింది ఏముంది అని చాలామంది తమలో తాము ప్రశ్నించుకుంటూ ఉంటారు. ఈ 64వ కీర్తన మీకు మంచి ఒక ఎంకరేజ్మెంట్గా, నిరీక్షణగా 64వ కీర్తన నిలబడుతూ ఉన్నది. అందుకని అంటున్నాడు, మనుషులందరూ భయము కలిగి దేవుని కార్యములు తెలియజేయుదురు, ఆయన కార్యములు చక్కగా యోచించుకొందురు. సో చేత ఇది వారికి పాఠంగా మారిపోతుందంట. ఎవరైతే చూస్తూ ఉన్నారో దావీదు మీదకి ప్లాన్స్ వేస్తూ ఉండగా దేవుడు వారిని మరి ఆయన బాణముల చేత వారిని పడగొట్టినప్పుడు, వారిని కూల్చినప్పుడు చుట్టుపక్కల అందరికి భయము కలిగి వారు దేవుని అందరూ భయము కలిగి ఉంటారని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సో ఇది సింప్లిఫై చేయాలంటే ఇది మనకు నేర్పించే పాఠం ఏంటంటే, మనము రైట్ థింగ్ చేస్తూ ఉన్నాము, సరైన పని చేస్తూ ఉన్నాము, నీతిగా న్యాయంగా జీవిస్తూ ఉన్నాము. అయితే మరి శత్రువు మనం నీతిగా న్యాయంగా ఉన్నందుకు మన మీద
అసూయతోనూ కుట్ర పని మనకి ఇబ్బంది తీసుకొచ్చినప్పుడు గమనించండి, దేవుడు మనకిచ్చే నిరీక్షణ, సంతోషం, ఆనందం ఏంటంటే ఆయన చూస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, వారు ఏదైతే కుయుక్తులు పన్నారో అయ్యే కుయుక్తుల్లో వారు పడతారు, దేవుడు వాటినే వాడి వారిని కూల్చెదను అని చెప్పాడు. సో అంచేత మనము నిరాశ చెందనవసరం లేదు. కానీ మనం ఏం చెందాలి అంటే 10వ వచనంలో నీతిమంతులు యెహోవాను బట్టి ఏం చేయాలంట? సంతోషించాలి, సనగకూడదు. ఏం చేయకూడదు? సనగకూడదు. ఏంటి నాకు ఇలా జరిగిందని చెప్పి మనము సనిగేవారిగా ఉండకూడదు. కానీ యెహోవాను బట్టి మనం సంతోషించచ్చు, ఆయన శరణజొచ్చెదరు. గతంలో శరణజొచ్చాము, ఇప్పుడు శరణజొచ్చాము, భవిష్యత్తులో కూడా శరణజొచ్చబోతున్నామని చెప్తూ యథార్థ హృదయులు ఏం చేస్తారంట? అతిశయిల్లుదురు. దే విల్ రిజాయిస్, ఆనంద బాష్పాలు అని మనం చెప్పచ్చు. వారు చాలా రిజాయిస్ చేస్తారనే మాటని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం. సో ఈ కీర్తన బట్టి దేవుని మనం ఎలా ఆరాధిస్తాము? ప్రభువుని మనం ఎలా ఆరాధించవచ్చు అంటే, దేవా మరి నేను రైట్ థింగ్ చేస్తూ ఉన్నాను, నా శత్రువులు నా మీదకి వస్తూ ఉన్నారు, మరి వారిని నీకే నేను అప్పగిస్తూ ఉన్నాను. ఏ కుట్రలు అయితే నా మీద పన్నారో అదే కుట్రలో నీవు వారిని పడవేశావు, అది నేను చూశాను. అది చూస్తున్న వారందరికీ కూడా గొప్ప పాఠముగా ఉంది. నేనైతే మొదటి వచనంలో నిన్ను ప్రార్థన కొరకు నేను నీ దగ్గరికి వచ్చాను, నువ్వు నాకు నిరీక్షణ ఇచ్చావు, చివరికి నేను నీ యందు సంతోషిస్తున్నాను, ఆనందిస్తూ ఉన్నాను అనే మాటని ఆయన జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. సో ఈ 10 వచనాల్లో మనం చూసిన అంశము ఇదే. ఈ 10 వచనాల్లో మనం చూసిన అంశం ఏంటంటే ఇదే అని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. వాట్ డిడ్ వి లెర్న్? 64వ అధ్యాయంలో దావీదు క్రైసిస్లో ఉన్నాడు, దేవునికి మొరపెట్టాడు. ఏ క్రైసిస్ అంటే ఆయన మీదకి పడుతున్న కుట్రల వారి గురించి క్రైసిస్లో ఉన్నాడు. వారి ఒడ్డిన ఊరిలో వారే పడినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అందుచేత మనము నిరాశ సనిగే పని లేకుండా ఖచ్చితంగా ఆయన యందు సంతోషించాలనే మాటని జ్ఞాపకము చేస్తూ ఉన్నారు. సో అంచేత మరి ఇది మన ఎలా ఆరాధన తీసుకురావాలి అంటే, దేవా నువ్వు చూచేవాడు, గాడ్ వాచ్ ఓవర్స్ యూ అనే మాటని జ్ఞాపకం చేసుకుని, దేవుడు ఆయన చూచేవాడు, మరి ప్రతి సంఘటన చూచేవాడు, శత్రువుల యొక్క పనిని కూడా చూచేవాడు, వారికి తగిన రిప్లైని కూడా ఇచ్చేవాడు. మనం వరి అవనవసరం లేదు రిప్లై గురించి, ఆయనే వారికి రిప్లై ఇస్తాడు. మనం అనుకోవచ్చు, అరే నేను వెనక్కి తిరిగి మాట్లాడకపోతే ఎలాగా? చాలా సందర్భాల్లో మనం వెనక్కి తిరిగి సమాధానం ఇవ్వకపోతే మనకు నిద్ర పట్టదు. నేను ఏదోటి చెప్పాలి, ఏదోటి అనాలి, అనకపోతే అవదిక చివరి మాట మన నో చివరి మాట ఎవరు తవ్వాలి? దేవుని తవ్వాలి. ఎవరు తవ్వాలి? బైబిల్ దాని కాంట్రరీగా ఏం టీచ్ చేస్తుందంటే, ఆ చివరి మాట ఎవరు తవ్వాలంటే ఆయనది అవ్వాలి. ఎందుకు అంటే 7వ వచనం మనం జ్ఞాపకం చేసుకున్నాం, దేవుడు బాణములతో వారిని కొట్టును, వారు ఆకస్మికముగా గాయపరచబడెదరు, వారు కూలెదరు, వారు కూలుట వారి నాలుకే కారణం. ఏమండి, మరి చాలాసార్లు ఈ మిషన్ ఫీల్డ్లో, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర మిషన్ ఫీల్డ్లో చూసింది ఏంటంటే, ఎంతోమంది ప్రభుకి వ్యతిరేకంగా వారు పనులు జరిగించినప్పుడు, దేవుడే వారి ఒడ్డిన ఊరిలో వారే పడేటట్టుగా చేసినప్పుడు చాలామంది వచ్చి మరలా వచ్చి క్షమాపణ కోరినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఎందుకు అంటే, ఇదిగో 64 కీర్తనలో దేవుడు ఎట్లాగా డీల్ చేస్తాడు అనే బిడ్డలతో చెప్పడానికి ఈ కీర్తన మనకి ఎంతగానో సహాయపడుతూ ఉంది.